11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. రాఖీ కుట్ర నుంచి ఇందుని కాపాడిన రాజు. ప్రేమతో రాజుకి దగ్గరవుతున్న ఇందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక రాఖీ అయితే జ్యూస్లో మత్తుమందు కలిపి ఇందుని తన సొంతం చేసుకోవాలని ప్లాన్ అయితే చేస్తాడు. సరిగ్గా ఇందు అయితే రాఖీని అడుగుతూ ఉంటుంది, సార్ నాకు జాబ్ వచ్చేసినట్టే కదా, ఇంకా మీరేం చెప్పలేదేంటి సార్ అని అడుగుతూ ఉంటే, ఇంకా నువ్వు జాబ్లో సెలెక్షన్ అవ్వడానికి ఇంకో టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పెట్టడానికి లేట్ అవుతుంది, అప్పటి వరకు ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ అయితే ఇస్తాడు. అలా జ్యూస్ ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక కావ్య అయితే ఆ టెస్ట్ కష్టంగా ఉంటుందా సార్ అని అడుగుతూ ఉంటుంది. కష్టమే లేదు, అది చాలా సుఖంగానే ఉంటుంది, ముందు ఈ జ్యూస్ తాగు, నీకంతా కూడా అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు. రాఖీ అయితే అప్పుడే ఇందు ఇక జ్యూస్ అయితే తాగబోతూ ఉండగా రాఖీ తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా జ్యూస్ తాగేస్తుందని సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రాజు అయితే తన ఫ్రెండ్ని కొడుతూ ఇక ఇందు జ్యూస్ మీదకైతే వచ్చి పడతారు. దాంతో ఇక ఇందు అయితే చేతిలో ఉన్న గ్లాస్ని కిందకి వదిలేస్తుంది. అప్పుడే ఇక గ్లాసు కింద పడిపోవడంతో రాఖీ ఇందు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇందుని చూస్తాడు రాజు. రాజు ఇందుని చూసి నువ్వా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడే ఇందు రాజుతో ఇలా అంటూ ఉంటుంది, దేన్నో ఒకటి గుద్దడం, ఇలా పాడేయడం ఇదేనా నీ పని, ఇక వేరే పని పాటు నీకు ఏమీ లేదా అని అడుగుతూ ఉంటుంది. ఇందు అయితే ఏదో మా ఫ్రెండ్ని కొడుతూ చూసుకోకుండా తగిలింది, దానికి అలా మాట్లాడతావేంటి, అయినా ఇలాంటివి 2-3 కొనిస్తాను తాగు అని అంటూ ఉంటాడు. రాజు అయితే అంత గతిలేని దానిలా కనిపిస్తున్నానా నీకు అని అడుగుతూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక రాఖీ అయితే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, నేనెవరో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటే, నువ్వెవరవైతే నాకెందుకురా అని అంటూ ఉంటాడు. రాజు అయితే ఏంటసలు నువ్వు ఇంతేనా, నీ పద్ధతి మార్చుకోవా, డబ్బుకి వస్తువులకి ఇచ్చే విలువ నువ్వు ఎమోషన్స్కి ఇవ్వవా, అతన్ని ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఆయన ఎవరో తెలుసా, ఒక కంపెనీకి ఎండి, అలాంటి అతనితో నువ్వు చేసే ప్రవర్తన ఏంటి, అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే, అవును ఇతను పెద్ద ఎండియా, ఇతను ఏం చేశాడో తెలుసా, నేను డబ్బుకి వస్తువులకి ఇచ్చిన వాల్యూ ఆడవాళ్ళకు కూడా ఇస్తాను, అందుకేనే ఈరోజు నిన్ను ఆ జ్యూస్ తాగకుండా చేశాను అని అంటూ ఉంటాడు. రాజు అయితే అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. పక్కనే ఉన్న రాఖీ అయితే వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు జ్యూస్ గురించి చెప్పేది, ఆడవాళ్ళకి నువ్వు వాల్యూ ఇచ్చేది, ఆడవాళ్ళకి ఏ విధంగా వాల్యూ ఇస్తున్నావో తెలుస్తుంది కదా, కావాలని నీ ఫ్రెండ్ని తీసుకువచ్చి ఆ అమ్మాయిని గుద్దించావు, ఇదేనారా నువ్వు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం అని అంటూ ఉంటాడు రాఖీ. అప్పుడు ఇక ఇందుతో ముందు రాఖీ చేస్తున్న బిల్డప్ను చూసి కోపంతో రగిలిపోతూ ఇక రాజు అయితే రాఖీ చంప పగలగొడతాడు. ఇక రాఖీ చంప పగలగొట్టి, ఏంట్రా ఆడవాళ్ళకి ఇచ్చే వాల్యూ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నేను అమ్మాయిని కావాలనే గుద్దాను, ఆ జ్యూసు కావాలనే కింద ఒలిగిపోయేలా చెయ్యాలనే చేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఇందు అయితే ఎందుకు అలా చేశావు, నీకెందుకు మా గురించి అని అడుగుతూ ఉంటే, నాకెందుక, ఒక్కసారి ఈ వీడియో చూడు అని వీడియోని చూపిస్తాడు. రే ఇంటర్వ్యూకని చెప్పి మంచి పిట్టని మనం లాగేసుకుంటున్నావురా, ఇదేమో మనకు అంత ఈజీగా పడేటట్టు లేదు, ఏం చేయాలరా అని రాఖీ తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఏమైందిరా, ఇప్పటి వరకు కూడా మనం మాటలతో దాన్ని బురిడి కొట్టించాలని మన సొంతం చేసుకోవాలని చూసాము, ఇది ఫ్యామిలీ లేడీస్లా ఉందిరా, అంత ఈజీగా మనకి పడేటట్టు కనిపించడం లేదు, అందుకని నేను ఒక ప్లాన్ చేశాను, ఈ మొత్తం మందుని ఈ కూల్ డ్రింక్లో కలిపి దానికి ఇస్తాను, అది స్పృహలో లేనప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం అని అంటూ ఉంటాడు రాఖీ. అప్పుడే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే మన ఇద్దరికి ఈరోజు శివరాత్రేరా,
అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వీడియోలో. ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. అయితే ఇక షాక్ అయిపోతూ, చూసావు కదా వీడు ఎంత దుర్మార్గుడో, అయినా వీడి కోసం నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చూస్తుంటే డ్రెస్ వేసుకొని క్లబ్కి వచ్చావా అంటే పద్ధతైన అమ్మాయిలాగే కనిపిస్తున్నావు. మరి ఇలాంటి వెధవ కోసం నువ్వెందుకు వచ్చావు? వీడు కావాలని మొత్తం మందు కలిపి నిన్ను సొంతం చేసుకోవాలని చూశాడు. అప్పుడే నిన్ను చూస్తుంటే నువ్వు అమాయకురాలువని నాకు అర్థమైంది. నిన్ను కాపాడడానికి ఇదంతా చేశాను అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని ఇందు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, దుర్మార్గుడా, నువ్వు క్లబ్కి రమ్మని ఇంటర్వ్యూ చేస్తానంటే సరే అని వచ్చాను కదా, అంటే నువ్వు అమ్మాయిల జీవితంతో ఆడుకునే వెధవన్నమాట. నీకు అమ్ముంది, మీ ఇంట్లో అక్కో చెల్లో వదినో ఎవరొకళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. ఏ నీకు ఆడవాళ్ళ మేము కనిపించలేదా? అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళేమో సంతోషంగా ఉండాలి, మీరు ఎదుటి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారా? మీకు ఇదేం పోయే బుద్ధిరా మీకు అని అంటూ ఇక ఇందు అయితే తన చెప్పు తీసుకొని రాకీని చంప పగలగొడుతుంది. అప్పుడే ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నీలాగా ఆలోచించే దుర్మార్గులకి ఇది గుణపాఠం కావాలరా? కంపెనీ ఎండివి నువ్వు, అంత పెద్ద హోదాలో ఉండి నీ దగ్గర పని కోసం వచ్చిన ఆడవాళ్లతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తావా? నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అప్పుడే నన్నే కొడతావంటే నువ్వు అని ఇందుని ఇక పట్టుకోబోతూ ఉంటాడు రాకీ. అలా పట్టుకోబోతూ ఉండగా రాజు అయితే చెయ్యి పట్టుకుంటాడు. ఆ అమ్మాయి మీద చెయ్యి వేసావంటే నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. ఇక ఇందు అయితే ఏమీ మాట్లాడదు. ఆడవాళ్ళని గౌరవించడం, వాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ సంస్కారం నేర్పలేదేంట్రా అని చెప్పి మళ్ళీ రాజు కూడా కొడతాడు రాకీని. అందరూ కూడా ఇక ఫోన్లో వీడియోలు అయితే తీసేస్తూ ఉంటారు రాకీని. రాజు కొడుతూ ఉంటే అప్పుడే ఇక రాకీ ఫ్రెండ్ అయితే, రే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాస్, ఎందుకంటే చూడు అందరూ కూడా మనల్ని వీడియో తీస్తున్నారు, ఈ అమ్మాయి నిన్ను చెప్పుతో కొట్టడం అంతా కూడా వీడియోలో పడుతుంది, మన పరువు పోతుందిరా, పద వెళ్దాం అని అంటూ ఉంటారు. రే ఈరోజు మీరు తప్పించుకోవచ్చు, తర్వాత మీ సంగతి తేలుస్తానురా, నా టైం వచ్చినప్పుడు మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అని రాకీ అయితే కోపంతో రగిలిపోతూ ఇక రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రాజుతో అంటూ ఉంటుంది ఇందు. అయితే రెండు చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది, చాలా థ్యాంక్స్ అండి, టైంకి మీరు వచ్చి నన్ను కాపాడారు, నిజంగా మీరు నా పాలిట దేవుడు, మీ కాళ్ళు పట్టుకున్న తక్కువే అని రాజు కాళ్ళు పట్టుకోబోతూ ఉంటుంది ఇందు. అప్పుడే రాజు అయితే ఇక వెంటనే ఇందుని పైకి లేపి, చూడండి నేను వస్తువుల కోసం డబ్బుల కోసం ఏదైనా చేస్తాను, కానీ ఇలా ఎమోషనల్ మీకు తెలియదు అన్నారు కదా, తెలుసు కాబట్టి మిమ్మల్ని కాపాడాను. మీరు అతని దగ్గరికి ఉద్యోగం రావడానికి ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఆ రోజు మీరు ఎక్కొచ్చిన కారు మీది కాదా అని అంటూ ఉంటే ఆ కారు నాదే అని అంటూ ఉంటుంది ఇందు. కారు మీదేనా? మరి కారు మీదైతే ఇంత చిన్న జాబ్కి మీరు ఇలా క్లబ్ దాకా ఎందుకు వచ్చారు? అసలు ఇది మంచి వాళ్ళు ఉండే ఏరియా కాదు, ఆడవాళ్ళతో అసభ్యంగా ఇక్కడ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, ఇలాంటి ప్లేస్కి మీలాగా మర్యాదగా ఉండే వాళ్ళు, పద్ధతిగా ఉండే ఆడవాళ్ళు రాకూడదని తెలీదా అని అంటూ ఉంటే, తప్పలేదు, ఉద్యోగం నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే మా తాతయ్యకి నేను ఆపరేషన్ చేయించాలి, ఆయన తిరిగి నడవాలంటే నేను తప్పకుండా ఉద్యోగం చెయ్యాలి అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే ఉద్యోగం అంటే నేను ఇప్పిస్తాను, మీరు ఇంకోసారి ఇలా క్లబ్బులకి గట్టా రావద్దు అని అంటూ ఉంటాడు రాజు. సరేనండి నేను వెళ్ళొస్తాను, మీ రుణం నేను తీర్చుకోలేను అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఇందు అలా అనగానే, లేదులేండి మీరన్నా ఏం చేస్తారు, మిమ్మల్ని అమాయకురాల్ని చేసి ఆ విధవ మిమ్మల్ని సొంతం చేసుకోవాలని చూశాడు, ఒక ఆడపిల్లని కాపాడాననే తృప్తి నాకుంది అని రాజు చెప్తూ ఉంటాడు. తర్వాత నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే, అంటే ఆ రాఖీగాడు మళ్ళీ మీరు ఒంటరిగా కనిపిస్తే ఏదైనా చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక ఇందు అయితే, సరేనండి
మీరే నన్ను డ్రాప్ చేయండి అని ఇందు అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అపర్ణ శ్వేత చేత ఇందుకి ఫోన్ చేయిస్తుంది. ఫోన్ చేయించడంతో అప్పుడే ఇక ఇందు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి నానమ్మ అని అంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే వచ్చిన తర్వాత చెప్తాను నానమ్మ, నువ్వు కంగారు పడకలే, నాకేమీ జరగలేదు, కానీ నాకు ఎదురైన ఒక సమస్య అనేది నన్ను ఏడిపిస్తుంది. ఆ సమస్య నుంచి ఒక అబ్బాయి నన్ను కాపాడాడు, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇందు అయితే అసలు ఏం జరిగింది అర్థం కావడం లేదు. అది అలా ఏడుస్తూ ఉంటే ఏదో జరగరాందే జరిగిందని నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే కంగారు పడుకున్నానమ్మా, అక్క ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తుంది, అక్క చిన్నపిల్ల కాదు, అందులోనూ చాలా తెలివైంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక చెప్తూ ఉంటుంది అపర్ణ, క్షేమంగా అది ఇంటికి వస్తే చాలమ్మా అని భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇందుని బైక్ ఎక్కించుకోవడానికి రాజు అయితే బయటికి వస్తూ ఉంటే అప్పుడే ఇక ఐశ్వర్య అయితే రాజుని మీ ఫోన్ నెంబరు ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. నా నెంబర్ ఎందుకు అని అంటూ ఉంటాడు. రాజు అయితే కాల్ చేస్తూ ఉంటాను, నువ్వు నాకు బాగా నచ్చేసావురా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. తాగిన మత్తులో ఉన్న ఐశ్వర్య ఇందునైతే చూడదు. అప్పుడే ఇక తను స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో ఇక రాజు అయితే ఐశ్వర్యని అలా వదిలేసి వచ్చేస్తాడు. అదేంటండి, ఆ అమ్మాయిని వదిలేసి అలా వచ్చేశారు అని ఇందు అడుగుతూ ఉంటే అది బరి తెగించి తప్పు తాగి కింద పడిపోయింది, ప్రమాదంలో పడలేదు కదా అని అంటూ ఉంటాడు రాజ్. తనకి కొవ్వెక్కి తాగి మత్తులో పడిపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు అయితే బైక్ ఏది ఎక్కి ఇక రాజుతో పాటు ఇంటికైతే బయలుదేరుతుంది. అవును, ఇంత మంచివారు, మిమ్మల్ని చూస్తుంటే కోటీశ్వర్లాగా ఉన్నారు, కారు కూడా మీదే అన్నారు, మీ తాతయ్యకి వైద్యం చేయించడానికి మీ దగ్గర డబ్బే లేదా అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు అయితే ఆస్తి చెప్పుకోవడానికి కోట్లు ఉన్నాయి, కానీ మా అత్త రేఖ అత్త మమ్మల్ని అస్సలు కూడా మనుషుల్లాగా చూడదు, చిత్రహింసలు పెడుతూ ఉంటుంది, మా ఆస్తి అంతా లాక్కొని గార్డియన్గా ఉంటానని మా నానమ్మ చేత బలవంతంగా సంతకం కూడా పెట్టించుకుంది అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడే ఇక రాజు అయితే మీ బాధలు వింటుంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది, మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అడ్రస్ అయితే చెప్తుంది ఇందు. అడ్రస్ చెప్పిన తర్వాత ఇక ఇల్లు అయితే వస్తుంది. ఇక్కడే, ఇదే మా ఇల్లు, కానీ ఇక్కడే ఆపేసే, సీసీ కెమెరాలో మనం పడకూడదు అని అంటూ ఉంటుంది ఇందు అయితే. సరే వెళ్ళొస్తాను అని రాజు అయితే చెప్తూ ఉంటాడు. అలా రాజుతో ఇందు మాట్లాడుతూ ఉండగా కిటికీలో నుంచి చూసిన అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇందు ఎవరితో పాటు వచ్చింది, ఎవరితోనో అబ్బాయితో మాట్లాడుతుంది అని అనుకుంటూ చూస్తూ ఉండగా ఇందు పక్కకైతే జరుగుతుంది. అలా ఇందు పక్కకి జరిగిన తర్వాత స్వరాజ్ రూపంలో ఉన్న రాజు అయితే కనిపిస్తాడు అపర్ణకి. అప్పుడే కళ్ళు నులిమి చూసుకుంటుంది అపర్ణ. ఇక కళ్ళు నులిమి చూసుకొని అపర్ణ అయితే ఇదేంటి, అచ్చం మా రాజుని చూసినట్టే ఉంది, అలాగే వీళ్ళిద్దరూ కూడా కలిసి వస్తూ ఉంటే రాజు కావ్యనే చూసినట్టుంది అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. రాజు పోలికలతో ఉన్న ఈ అబ్బాయి ఎవరు, ఒకవేళ నా మనవడు స్వరాజ్ అయినా, వాడు చిన్నప్పుడు అచ్చం రాజులాగే ఉండేవాడు, పెద్దయ్యాక నువ్వు మీ మావయ్య పోలికలే వస్తావు అని తెగ ఆట పట్టించే వాళ్ళము, వాడు అలాగే పెద్దయ్యాక స్వరాజ్ రూపంలోనే వచ్చాడా, నా కొడుకు రాజు రూపంలోనే వచ్చాడా అని అపర్ణ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి ఇందుతో మాట్లాడి స్వరాజ్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాక అప్పుడే అంటూ ఉంటుంది అపర్ణ, ఇవ్వండి ఇప్పుడు ఇందు ఒకళ్ళ బైక్ మీద వచ్చింది, ఆ బైక్ మీద వచ్చిన అతను అచ్చం మన స్వరాజ్లాగే ఉన్నాడు, అదే మన మనవడు స్వరాజ్లాగే మన రాజు పోలికలతో ఉన్నాడండి, ఆ రోజు జరిగిన ప్రమాదంలో స్వరాజ్ బ్రతికి బయటపడ్డాడంటారా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. చెప్పలేం అపర్ణ, పడితే బయటపడచ్చు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి అపర్ణ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఇందు అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన ఇందు అపర్ణని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటే క్లబ్లో జరిగిందంతా కూడా చెప్తుంది. సరైన సమయానికి రాజు వచ్చాడు కాబట్టి సరిపోయింది నానమ్మ, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని బాధపడిపోతూ ఉంటుంది.
ఈసారి అలాంటి వెధవలు క్లబ్బులకి, పార్కులకి, హోటల్కి రమ్మంటే నేను వెళ్ళను అని కరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడు ఇక అపర్ణ అయితే, నానమ్మ అవును, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటే, అవునమ్మా నేను దీర్ఘంగానే ఆలోచిస్తున్నాను. నిన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు కదా, అతను ఎవరు అని అడుగుతూ ఉంటే, అతని పేరు రాజు నానమ్మ. నన్ను క్లబ్లో ఆ ఎండీని కొట్టి నన్ను కాపాడింది రాజే అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక ఇందుని చూసి అపర్ణ అయితే ఇలా చెప్తూ ఉంటుంది, మీ నాన్న కూడా అచ్చం అబ్బాయిలాగే ఉంటాడమ్మా. ఒకవేళ అతను మీ అత్తయ్య కొడుకున్న మనవడే అయ్యుంటాడు. అతని అడ్రస్ ఏంటో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అడ్రస్ అయితే నాకు తెలీదు, కానీ నేను అతనుని కలుస్తూ ఉంటున్నాను. నిజంగా నువ్వు చెప్పిందే నిజమైతే నాకు చాలా ఆనందంగా ఉంది నానమ్మ. మన బావ మనకు మళ్ళీ మృత్యువుని జయించి బ్రతికి ఉన్నాడని అని అంటూ ఇందు చెప్పడంతో, అవునే నిజంగా వాడు మీ బావ అయితే ఇక మనకన్నా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఆ రేఖ నుంచి మనల్ని కాపాడేది వాడొక్కడే అని అంటూ ఉంటుంది అపర్ణ. సరే నానమ్మ, కానీ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదు. నాన్న ఇలా ఉంటాడా అని బావని చూస్తేనే నాకు తెలుస్తుందేమో. ఒకవేళ బావే మన బావని తెలిస్తే ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకొస్తాను బావని అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే అపర్ణ అయితే, అవునమ్మా ఇందు, నాకు మాటివ్వు, ఈసారి రాజు నీకు ఎక్కడ కనిపించినా ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది. తప్పకుండా నానమ్మ, తప్పకుండా బావ ఎక్కడ కనిపించినా నేను ఇంటికి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది ఇందు కూడా. తరువాత ఇంకా డోర్ అయితే కొడుతూ ఉంటారు. అలా డోర్ కొడుతూ ఉండగా, ఎవరు అంతసేపు డోర్ కొడుతున్నారు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఐశ్వర్య నానమ్మ అని అనగానే, ఏంటి ఐశ్వర్యనా అని అడుగుతూ ఉంటుంది. అవునానమ్మ, ఐశ్వర్యని క్లబ్లో ఫుల్గా తాగేసి డ్యాన్సులు చేసి బీభత్సం చేసింది అని చెప్తూ ఉంటుంది ఇందు. ఇక తలుపు అయితే పని మనిషి ఓపెన్ చెయ్యంగానే ఐశ్వర్య అయితే ఇక అంటూ ఉంటుంది, ఎంతసేపే తలుపు తీయడానికి అని చెప్తూ ఉంటుంది ఐశ్వర్య. ఇంతలో అక్కడికి వస్తుంది ఇందు. ఇక ఇందుని చూసి అంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే, ఏంటే క్లబ్కి ఎందుకు వచ్చావే నువ్వు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక ఆ మాట విని ఒక్కసారి వణికిపోతూ ఉంటుంది ఇందు. అయితే ఏం మాట్లాడుతున్నావక్క, నేను క్లబ్కి రావడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఇంతలో రేఖ అయితే వస్తుంది. ఐశ్వర్య ఏంటిది పార్టీ అని చెప్పి ఇల్లు ఇలాగా ఫుల్గా తాగేసి వచ్చావా అని అంటూ ఉంటే, అవునా ఆంటీ, ఫుల్గా తాగాను. అవును, ఆ క్లబ్కి ఇదిగో ఈ ఇందు కూడా వచ్చింది కదా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఆ మాటకి ఇక ఇందు అయితే, ఏం మాట్లాడుతున్నావక్క, నేను క్లబ్కి రావడం ఏంటి, నీరసంగా ఉండి నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని అంటూ ఉంటుంది ఇందు. అయితే నేనెవరిని చూసి ఎవరనుకునేదేంటి, నువ్వే అంటూ ఇక అక్కడే మొత్తుతో స్పృహ కోల్పోతుంది ఐశ్వర్య. అది విని అంటూ ఉంటుంది భ్రమరాంబ, మనల్ని కూడా క్లబ్కి వచ్చి డ్యాన్స్ చేసాము అని అనేటట్టుంది మీ మేనకోడలు. మీ మేనకోడలికి తాగే అలవాటు కూడా ఉందా, ఎంత మొత్తుగా తాగి ఎలా పడిపోయింది అని భ్రమరాంబ అంటూ ఉంటే, వదిన అని చెప్తూ ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా గట్టిగా అరుస్తున్నావు, ఉన్నమాటే కదా, చూడ ఐశ్వర్య ఎలా తయారయ్యిందో, ఇది నీ గారాభం వల్ల కాదు, తనకి వెంటనే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయి, అప్పుడే ఇక తనకి కొంచెం జాగ్రత్తగా ఎలా ఉండాలో అని తెలుస్తుందేమో అని అంటూ ఉంటుంది భ్రమరాంబ. అప్పుడే ఇక కనిపిస్తుందా, తీసుకువెళ్ళి దీన్ని దాని రూమ్లో పడుకోబెట్టు అని చెప్తూ ఉంటుంది ఇందుతో. అప్పుడే ఐశ్వర్యని తీసుకువెళ్ళి గదిలో అయితే పడుకోబెడుతుంది. ఇంతలో ఇక ఆలోచిస్తూ ఉంటుంది, భ్రమరాంబ వదిన చెప్పింది కూడా నిజమే, రోజు రోజుకి ఐశ్వర్య ఇలా తయారవుతుందేంటి అని అనుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ పోలికలే వచ్చుంటాయి. రుద్రాని కూడా మందు కొడుతుంది కదా, కొడుకుతో కూతురుతో సహా మందు కొట్టే అలవాటు రుద్రానికి ఉంది. ఎంతైనా రుద్రాని మనవరాలు రక్తం కదా, దాని పోలికలు ఏమైనా వచ్చుంటాయి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అపర్ణతో ఇక రేఖ అయితే కోపంగా, ఏంటి మా మమ్మీ గురించి తక్కువ చేసి మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది రేఖ. ఏ రోజు నాకు మర్యాద ఇచ్చావులే నువ్వు, కొత్తగా మర్యాద లేదు అని చెప్పడానికి
ఇక అపర్ణ అయితే కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ఇందు అపర్ణతో అది తాగిన మత్తులో అనిందేమో అనుకుంటున్నారు తప్ప నిజంగా నేను అక్కడికి వెళ్ళానంటే వీళ్ళెందుకు నమ్ముతారు, ఐశ్వర్య ఎంత చెప్పినా వినరు, తను తాగేసి మాట్లాడిన గురించి అని అంటూ ఉంటుంది ఇందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు